నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, పరువు హత్యలు అనేవి చూస్తూనే ఉన్నాము. మళ్ళీ అది రిపీట్ అయింది మొన్ననే సూర్యాపేటలో. అంటే ఇది మళ్ళీ నానమ్మ రాసిన రక్త చరిత్ర అంటున్నారు. అంటే దీని అంతటికీ ఆజ్యం పోసింది వాళ్ళ నానమ్మేనా? అసలు ఏం జరిగింది? ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే, భార్గవి అనే అమ్మాయి సర్వస్వం కోల్పోయింది. ఇది వాస్తవం. అయిన వాళ్ళకి దూరం అయింది, నమ్మినవాడు చనిపోయాడు. ఓకే. సో తనకంటూ కొన్ని ఉన్న జీవితంలో ఉన్న ఆశలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఆవిరైపోయాయి భార్గవికి. సో ఆ పెయిన్లో తను ఏం చెప్పింది, భర్త తక్కువ కులస్తుడని అంటే వాళ్ళకంటే అని వాళ్ళు ఫీల్ అయ్యి కులాంతర వివాహం అని చెప్పేసి పరువు హత్య చేరిపోయారని ఈవిడ చెప్పింది. ఇక్కడ విషయం ఏంటంటే, నాకు భార్గవి బాధ అర్థమవుతుంది, కానీ ఇది కులానికి సంబంధించిన పరువు హత్య కాదు. ఎందుకంటే కులం అనే ఫీలింగ్ చంపిన కోట్ల నవీనికి ఉంటే అసలు వీడిని కూడా తిప్పుకోడు, ఇంటికి తీసుకెళ్ళడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. కోట్ల నవీనికి ఏంటంటే ఆనందం తట్టుకోలేక అక్కడ కొత్త నాయకుడిగా విజృంభించాలనిపించింది. లోకల్గా అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలు ఉంటారు, వాళ్ళందరినీ ఎగేసుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ గ్రూపుల్లో ఈ కృష్ణ అనే ఆయన ఈయనకి ఇంకొంచెం బాగా నమ్మకస్తుడిగా ఉండేసరికి అన్న అన్న అని ఆయన తిరుగుతుంటే ఈయన కూడా తక్కువ తిప్పుకున్నాడు. అలా ఇంటికి తీసుకొచ్చాడు 10 సార్లు. నన్ను అన్న అంటుండంటే నా చెల్లి కూడా వీడికి చెల్లే కదా అని తను అనుకున్నాడు. కానీ ఆ అబ్బాయి ఏం చేశాడు, వచ్చినప్పుడల్లా ఆ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపి వీళ్ళిద్దరు కలిసి పీకల్లోతో ప్రేమలో ఉండగా ఆ టైంలో అన్న నాన్న సైదులు కలిసి ఆ అమ్మాయికి గవర్నమెంట్ సంబంధం తెచ్చాడు, గవర్నమెంట్ ఉద్యోగిని. కూతురికి మంచి గవర్నమెంట్ సంబంధం దొరికింది, దాని లైఫ్ బాగుంటుందని వాళ్ళు ఫీల్ అయ్యారు. ఊరంతా చెప్పుకున్నారు, నిశ్చితార్థం చేశారు. తర్వాత ఏం జరిగింది, ఆ పిల్ల ఈ అబ్బాయితో లేచిపోయింది. ఓకే. సో ఇది కుటుంబం తట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి బామ్మ వీళ్ళ మీద అరవడం స్టార్ట్ చేసింది. ఇంట్లో ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు ఉన్నారు అంటే చాదస్తం ఎక్కువ అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా అనుకోవచ్చు, వాళ్ళ అనుభవాల వల్ల వాళ్ళు ఒక మాట మాట్లాడతారు. ఇప్పుడు ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల కోసం ఒక మగోడు వచ్చాడు, బండి మీద దింపి వెళ్ళాడు. అమ్మ నాన్న ఏమనుకోరేమో, పలానా మన వెంకట సుబ్బయ్య గారి కొడుకే కదా అని వీళ్ళు అనుకుంటారు. కానీ నానమ్మలు అమ్మమ్మలు అలా అనుకోరు. ఎవడేవాడు, ఎందుకు వచ్చాడు, ఏంటని నిన్ను తిడుతుంది, నీకు కోపం వస్తుంది. ఏంటి ఈవిడ మూలకు కూర్చోక నాకు ఏవేవో చెప్తుంది, అలా ఉంటారు ఇంట్లో వాళ్ళు ఏంటంటే చాలా చూసుంటారు కదా జీవితంలో. అందుకు ఓ మాట అంటారు, అంతేగాని నీ మీద పగతో ప్రతీకారంతోనే కాదు, నిన్ను చంపేయాలని కూడా కాదు. అండ్ కూతురు లేచిపోయింది, ఎవడో తీసుకుంటే ఎవడు రాడు, వాడిని నరికేయండి, వాడి తల తీసుకురండి, అసలు వాడిని చంపేయండి, వాడి ఇల్లు కాల, వాడు నాశనం అయిపోను, ఇలాంటివేగా మాట్లాడతారు. వాళ్ళకు వచ్చిన భాషే అది, ఇలాగే మాట్లాడతారు. వాడు సర్వనాశనం అవ్వాలి, వాడు చచ్చిపోవాలి, వాడి ఇంట్లో పీనుకెళ్ళాలి, ఇట్లాంటి బూతులే మాట్లాడతారు పెద్దవాళ్ళు. ఖచ్చితం అందరి ఇళ్లలోనూ ఉంటాయి. ఎందుకంటే ఆ బూతులు వాళ్ళకి ఎందుకు వస్తాయి అంటే ఒక నొప్పి వల్ల. ఊరికే వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి తిట్టాలని వాళ్ళు అనుకోరు. వాళ్ళ ఇంటి ఆడపిల్ల వాళ్ళ పరువు తీసి ఇంకో దగ్గరికి వెళ్ళిందని ఫీల్ అయ్యి అవతల వాడు ఏం మందు పెట్టిండో నా కూతురికి, వాడు సర్వనాశనం అయిపోను, వాడు చేతబడి చేశాడు, వాడు అది వాడు ఇది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. వాడిని చంపేయండి రా, వాడిని నరికేరా, మీరు మగాళ్ళు కాదా, నీకు సిగ్గు లేదా, కూతురు ఎవరితోనో లేచిపోతే ఎరా నువ్వు అన్నవేనా, నీకు సిగ్గు లేదా, కూతురు నీ చెల్లి ఎవరితోనో తీసుకపోతే తక్కువ కులమోడు లేపుకపోయినని వాడు వీడు అంటున్నాడు, రోషం పుట్టుకు రావట్లేదా మీకు, నేనైతే నరికేదాన్ని, అసలు ఏమనుకుంటున్నారు, అది అలాగే మాట్లాడతారు. ఇది ఎప్పుడైతే ఈ కృష్ణ అండ్ నెక్స్ట్ వాళ్ళ నవీన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, ఏరా నీ ఫ్రెండే నీ చెల్లిని లేపుకెళ్ళాడంటగా, నీలో రోషం లేదా, నీకు అది లేదా అని వాళ్ళు రెచ్చగొడతారు. సో ఇప్పుడు ఆ కృష్ణని చంపేసిన తర్వాత ఈయన ఏం చేశాడు, ఒక రోజంతా కారులో శవాన్ని పెట్టుకొని ఊరంతా తిప్పి నానమ్మ దగ్గరికి వచ్చి, నానమ్మ చూడు వీడిని వేసేసిన నా చెల్లిని తీసుకెళ్ళిన అని చూపించాడు. ఆ ముసలావిడ కూడా మంచి పని చేసిన, వాడిని తీసుకెళ్ళండి నా పడేవాడు, వాడికంతే ఇది మన అమ్మాయిని మన ఇంటికి తీసుకురా అనేది. నెక్స్ట్ ఇంకొకడు తీసుకెళ్ళి, ఒరే నాకు పౌరుషం లేదన్నావు కదా, చూడు నా చెల్లిని ఎత్తుకెళ్ళని చంపి తీసుకొచ్చిన అన్న. చట్టాన్ని మర్చిపోయారా ఏంటి? ఇక వాడు ఏదో ఒక సినిమాటిక్ యూనివర్స్ నడుస్తుంది ఇక్కడ, వాళ్ళు కూడా ఏమన్నారో తెలియదు. తర్వాత దాని అటు తిప్పి ఇటు తిప్పి వీడిని ఎక్కడ పడేయాలి అని చెప్పేసి ఆ మూసి చెరువు గట్ట దగ్గర పడేసి వచ్చేసాడు. ఓవరాల్గా వీళ్ళు చేసిన పని ఇది. ఈ ఇన్సిడెంట్ భార్గవి ఇప్పుడు ఏం చెప్పిందంటే, అసలు వీళ్ళందరూ చంపినా
పరోక్షంగా వీళ్ళని హత్యకి ప్రేరేపించింది మాత్రం మా నాయనమ్మ బుచ్చమ్మే. ఆవిడ చాలా కఠినము, ఎవరినన్నా సరే ఇట్టే రెచ్చగొట్టేస్తుంది. ఆవిడ రెచ్చగొట్టుడికే నా అన్నెళ్ళి నా మొగుడిని చంపేశాడు, నాన్న బంగారమే, నా నాయనమ్మే రెచ్చగొట్టింది అని ఈ అమ్మాయి చెప్పింది. సో ఇప్పుడు బుచ్చమ్మ మీద కూడా కేసు నమోదు చేస్తారు. ఆమెను కూడా పరోక్షంగా ప్రేరేపించినందుకు బాధ్యురాలు అని కేసులో చేరుస్తారు అని ఒక వార్త బయటకు వచ్చింది, అంతే. సో దీన్ని నానమ్మ రాసిన రక్త చరిత్ర అంటున్నారు. ఓవరాల్గా జరగకపోయి ఉండొచ్చు, బట్ ఒకటి మాత్రం నిజం, మనిషిని చంపడం అయితే ఖచ్చితంగా తప్పే. కానీ ఇది పరువు హత్య అనేది పరువు కోసం సంబంధించింది. వీళ్ళు ఎప్పటి నుంచో పరువుగా బ్రతికే వాళ్ళు. అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయింది అంటే అది కూడా నిశ్చితార్థం అయిన తర్వాత, గవర్నమెంట్ వాడికి నిశ్చితార్థం తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, అంత మంచి సంబంధం వదిలేసి గాడితో పోయిందంట, వాడు ఏం పని చేస్తాడు, ఏంటది, మీకు ఏమి అనిపించట్లేదా అని చెప్పి అందరూ అంటారు. సూటిపోటి మాటలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు అబ్బాయిని వీళ్ళు చంపారు కాబట్టి వీళ్ళందరూ మాట్లాడుతుంటారు పరువు హత్య అది ఇదని. ఒకవేళ అమ్మాయి లేచిపోయినప్పుడే ఈ నాయనమ్మ, ఈ అన్నయ్య, అమ్మ నన్ను అందరూ ఊరేసుకు చచ్చిపోతే పరువు పోయిందని అప్పుడేం మాట్లాడతారు? ఇన్ కేస్ ఒకవేళ అది జరిగితే. అండ్ కులం, తక్కువ కులం అని చెప్పేసి హత్య చేశారనడం కూడా తప్పు. తక్కువ కులం అని తెలిస్తే అసలు వాడిని తీసుకొనే తిప్పరు. వీళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటే, వాడు తక్కువ కుల పొడవు అనే ఫీలింగ్ ఉంటే అసలు కూడా తిప్పుకోరు. సో అది ఓవరాల్గా జరిగింది ఇన్సిడెంట్. ఇప్పుడు వాళ్ళు నిజంగా హత్య చేశారు కాబట్టి ఇంటెన్షన్ ఏదైనా, కారణం ఏదైనా, హత్య చేయడం తప్పే, నేరమే. కాబట్టి వీళ్ళన్నకైతే శిక్ష ఉంటుంది. అండ్ ఇంకా తల్లిదండ్రుల్ని అండ్ నానమ్మని దీంట్లోకి లాగడం మాత్రం తప్పు. ఈ అబ్బాయి కూడా ఏదో రకంగా ఏదో చెప్పుకొని ఆ శిక్ష నుంచి బయటికి వస్తాడు. ఇంత ఇలా వస్తాడు అంత ధైర్యంగా చంపిన తర్వాత. చంపాడు అంటే ఏదో రోజు కనీసం 14 ఏళ్ళ శిక్ష పడ్డా, 10 ఏళ్ళ శిక్ష పడ్డా ఓ రోజు అయితే రావాలిగా. ఉరి శిక్ష అనేది పడదా వాళ్ళకి? ఊరి శిక్ష ఏంటంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళకి, ఉగ్రవాది తీవ్రవాది టైప్ పీపుల్కి పడుద్ది. ఇప్పుడు ఇతనికి గత నేర చరిత్ర ఏం లేదు. ఇంటెన్షన్గా ఇతను ఎవరిని పడితే వాళ్ళని చంపాలన్నోడు కాదు. అమ్మాయిని క్రూరంగా అత్యాచారం చేసి చంపల. అర్థమైందా? ఒక గొడవ జరిగింది, ఆ గొడవలో క్షణికావేశంలో చేశారు, ఇంతే. ఇలాగే తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు, ఇతను బెదిరించి కూడా ఉండొచ్చు, ఈ ఊర్లో కనబడకు రే అని. కానీ వాడేం చేశాడు, అదే ఊర్లో ఇంటి అద్దె తీసుకొని వీళ్ళ కళ్ళ ముందే తిరుగుతున్నాడు అమ్మాయిని వేసుకొని. అలా వాడు రెచ్చగొట్టడం వల్ల వీడు రెచ్చిపోయి జరిగిన ఇన్సిడెంట్ అది. అలా